హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరేష్ రీజనింగ్ అప్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక కొత్త మోడల్ అనేది చూడబోతున్నాం. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చినప్పుడు ఎలా చెయ్యాలి అన్నది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం అండి. ఓకేనా. రైట్, చూడండి. ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే ఇది ఒక కొత్త మోడల్ కన్నా. ఓకేనా. ఆల్రెడీ మనం నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అనేది నేర్చుకున్నాం కదా. సో వాటిని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు చూడండి ఒకసారి. ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సార్ ఎలా చేయాలి సార్? ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ అండి. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇచ్చినప్పుడు నార్త్ అండ్ సౌత్గా తీసుకుని చేసేసేయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 5 మెంబర్స్ ఉన్నారండి. 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఈస్ట్ ఫేసింగ్ అంట. ఓకేనా. వీళ్ళందరూ కూడా ఈస్ట్ ఫేసింగ్ అంట. అంటే ఈస్ట్ ఫేసింగ్లో ఈ విధంగా వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో వాళ్ళు ఈ విధంగా కూర్చోవడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను ఇలా రివర్స్ చేశాను అనుకోండి. ఓకేనా. దీన్ని నేను ఇలా ఉన్నారు కదా, ఇలా నేను రివర్స్ చేశాను అనుకోండి. వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగే కదా. వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగే కదా వచ్చేది. ఓకేనా. వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్ వస్తారు. ఓకేనా. వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్ వస్తారు. ఓకేనా. నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఫేసింగ్ మీ క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఫేసింగ్ ఈస్టా వెస్ట్ అనేది మెన్షన్ చేస్తాడు. ఫేసింగ్ ఈస్టా వెస్ట్ అన్నప్పుడు మీకు ఏమీ లేదు, నార్త్ అని తీసుకుని చెయ్యండి. నార్త్ అని తీసుకుని చెయ్యండి. మీ క్వశ్చన్లో ఫేసింగ్ ఈస్ట్ అనొచ్చు, వెస్ట్ అనొచ్చు. మీ క్వశ్చన్లో ఫేసింగ్ ఈస్ట్ అనొచ్చు, వెస్ట్ అనొచ్చు. అది నార్త్ ఫేసింగ్గా తీసుకుని ఆన్సర్ చెయ్యండి. మనకి మీరు నార్త్ ఫేసింగ్ తీసుకుని చేసినా మనకి ఆన్సర్స్ కరెక్టే. ఓకేనా. సో మీకు ఎగ్జాక్ట్గా ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ చేసినప్పుడు ఎలా అయితే వస్తుందో ఎగ్జాక్ట్గా అదే విధంగా రావడం జరుగుతుంది. వెరీ సింపుల్ అండి. వీరు ఇలా కూర్చున్నారు కదా, వీళ్ళని ఇలా తీసుకున్నారనుకోండి, ఇలా రివర్స్ చేశారనుకోండి. ఎలా రివర్స్ చేస్తే నాకు వీళ్ళందరూ నార్త్ ఫేసింగేగా. చూడండి, ఇటు ఇనీషియల్గా ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఇలా ఉన్నారు, ఈస్ట్ ఫేసింగ్లో ఇలా ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు నేను ఇలా రివర్స్ చేశాను అనుకోండి, ఇలా రివర్స్ చేస్తే వీరందరూ నార్త్ ఫేసింగే కదా. సో సింపుల్గా మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా ఫేసింగ్ ఈస్ట్ అన్నా వెస్ట్ అన్నా, ఫేసింగ్ ఈస్ట్ అన్నా వెస్ట్ అన్నా నార్త్ ఫేసింగ్గా తీసేసుకోండి. నార్త్ ఫేసింగ్గా తీసుకుని ఆన్సర్ చెయ్యండి. ఓకేనా. క్లియర్గా మీకు ఆన్సర్స్ అనేవి క్లియర్గా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం కొన్ని టెర్మినాలజీస్ నేర్చుకోవాలండి. ఆ టెర్మినాలజీస్ ఏంటి అన్న చెప్తాను చూడండి. ఓకేనా. చూడండి ఒకసారి క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే పాయింట్లోగా వచ్చేది. ఇలానే కదా వాళ్ళు కూర్చునేది. ఇప్పుడు ఈడు టెర్మినాలజీలో ఏమంటాడంటే సౌత్ ఎండ్ అంటాడు, నార్త్ ఎండ్ అంటాడు. ఫేసింగ్ ఈస్ట్. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు సౌత్ ఎండ్ అంటాడు, నార్త్ ఎండ్ అంటాడు. ఓకేనా. చూడండి ఒకసారి. ఓకేనా. మీకు ఈ పాయింట్ అనేది సౌత్ ఎండ్ అవుతుందండి. ఓకేనా. ఈ పాయింట్ అనేది సౌత్ ఎండ్ అవుతుంది. ఓకేనా. ఈ పాయింట్ అనేది నార్త్ ఎండ్ అవుతుంది. ఓకేనా. నార్త్ ఎండ్. ఇప్పుడు ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అన్నప్పుడు సార్ నార్త్ ఫేసింగ్గా తీసేసుకోమన్నారు, మరి వాళ్ళని డైరెక్షన్ ఎలా తీసుకోవాలి అన్నది మీకు ఒక డౌట్ రావచ్చు. వెరీ సింపుల్. చూడండి ఒకసారి ఏమన్నానంటే, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా కూర్చున్నారు కదా వీళ్ళని ఇలా రివర్స్ చేశాను అనుకోండి. ఓకేనా. వెర్టికల్గా ఉన్నది హారిజంటల్ చేశాను అనుకోండి. హారిజంటల్ చేస్తే నాకు ఇలానేగా వచ్చేది. ఓకేనా. ఓకేనా. నాకు ఇలా వస్తుంది. ఓకేనా. అంటే చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ నార్త్ ఫేసింగ్ కాబట్టి ఇది రైట్ ఎండ్ అవుతుంది. ఈ ఎండ్ అనేది రైట్ ఎండ్ అవుతుంది, ఈ ఎండ్ అనేది లెఫ్ట్ ఎండ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ నేను ఇలా రివర్స్ చేస్తే నాకు ఈ ఎండ్లోకి కదా వచ్చేది. ఓకేనా. ఈ పాయింట్ అనేది ఈ ఎండ్లోకి వస్తుంది. అంటే మన క్వశ్చన్లో సౌత్ ఎండ్ అంటే, ఓకేనా, మీ క్వశ్చన్లో సౌత్ ఎండ్ అన్నప్పుడు అది రైట్ ఎండ్ అండి. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ క్వశ్చన్లో ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు మీకు రైట్ ఎండ్ ఏదైతే ఉందో అదే మీకు సౌత్ ఎండ్ అవుతుంది. ఓకేనా. మీకు లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అదే మీకు నార్త్ ఎండ్ అవుతుంది. ఓకేనా. అదే మీకు నార్త్ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్లో ఇంకొక పాయింట్ ఏమంటాడంటే ఫస్ట్ ఫ్రమ్ ద లైన్ అంటాడు. ఓకేనా. ఫస్ట్ ఫ్రమ్ ద లైన్ అంటే చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ పొజిషన్ అవుతుంది, ఇది లాస్ట్ పొజిషన్ అవుతుంది. అంటే ఇప్పుడు నార్త్ ఫేసింగ్లో ఓకేనా, ఈ పొజిషన్ అనేది ఫస్ట్ పొజిషను, ఈ పొజిషన్ అనేది లాస్ట్ పొజిషన్గా రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ పొజిషన్ అనేది చూడండి ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా. ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు నార్త్గా తీసేసుకుంటాము. నార్త్గా తీసేసుకుంటే
అందులో మనకి టెర్మినాలజీ ఇంపార్టెంట్. టెర్మినాలజీ ఇది నార్త్ ఎండ్, ఇది నార్త్ ఎండ్, ఓకేనా, ఇది సౌత్ ఎండ్, ఓకేనా. ఇది క్లియర్గా అర్థమవుతుంది అనుకున్నా. నేనేమన్నానంటే మీ క్వశ్చన్లో ఈస్ట్ అని ఉంటే అది నార్త్ అని తీసేసుకోండి. నార్త్ ఎలా చెయ్యాలి అన్నది మనం క్లియర్గా చెప్పుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఫేసింగ్ ఈస్ట్లో ఒక టెర్మినాలజీ ఇస్తాడు. ఏంటా టెర్మినాలజీ? సౌత్ ఎండ్ అంటాడు, నార్త్ ఎండ్ అంటాడు, ఓకేనా. మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. నార్త్గా తీసేసుకున్నారు కదా, ఫేసింగ్ నార్త్గా తీసేసుకున్నారు కదా. నార్త్ అన్నప్పుడు ఇది రైట్ ఎండ్ అవుతుంది, ఇదే ఎండ్ అండి లెఫ్ట్ ఎండ్ అవుతుంది. క్లియరా? అయితే ఇప్పుడు ఆ రైట్ ఎండ్ ఏదైతే ఉందో అది సౌత్గా తీసుకోండి, ఓకేనా. లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అది నార్త్ ఎండ్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా. సో సింపుల్ పాయింట్, ఓకే. నా ఫేసింగ్ వెస్ట్ అన్నప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా, చూడండి ఒకసారి. ఫేసింగ్ వెస్ట్, అందరూ కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉన్నారు అనుకుందాం, ఓకేనా. అందరూ కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉన్నారు అనుకుందాం, ఓకేనా. సో అందరూ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నారు, ఓకేనా. ఒక 5 మెంబర్స్ ఉన్నారండి, అందరూ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నారు. వెరీ సింపుల్ అండి. ఒకసారి చూడండి, ఇలా ఉన్న వీళ్ళు వెర్టికల్గా వెస్ట్ ఫేసింగ్లో ఉన్న వీళ్ళని నేను ఇలా హార్జెంటల్ పొజిషన్కి తీసుకొచ్చాను అనుకోండి, ఇదేగా నాకు అయ్యేది. అంటే వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగే కదా అప్పుడు అవుతారు, ఓకేనా. వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్లోకి వస్తారు, ఓకేనా. వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్లోకి వస్తారు. అయితే ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నది ఈ పాయింట్లో ఇలా వెస్ట్ డైరెక్షన్లో ఉన్నారు. ఇప్పుడు నేను హార్జెంటల్కి తీసుకొస్తున్నా, హార్జెంటల్, ఓకేనా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినాలజీ ఏంటంటే ఇది నార్త్ ఎండ్ అండి, ఇది ఏ ఎండ్? నార్త్ ఎండ్. ఇది నార్త్ ఎండ్, ఓకేనా. ఇది సౌత్ ఎండ్. మన క్వశ్చన్లో ఈ టెర్మినాలజీ మెన్షన్ చేస్తాడు, ఓకేనా. ఏ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద సౌత్ ఎండ్ అంటాడు, ఓకేనా. అలాంటి పాయింట్లు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, ఇలా ఉన్నది నేను ఇలా తీసుకొస్తున్నా, వెర్టికల్గా ఉన్నది హారిజాంటల్గా తీసుకొస్తున్నానంటే ఈ పొజిషన్ నాకు ఇక్కడేగా వచ్చేది. అంటే ఈ పొజిషన్ అనేది నాకు నార్త్ ఎండ్ అవుతుంది, ఓకేనా. నార్త్ ఎండ్ అవుతుంది, ఓకేనా. ఈ పొజిషన్ అనేది నాకు సౌత్ ఎండ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నార్త్ ఫేసింగ్ కాబట్టి ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఏదైతే ఉందో అది నార్త్ ఎండ్గా తీసుకోండి, ఓకేనా. లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అది సౌత్ ఎండ్గా తీసుకోండి. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను, ఓకేనా. ఫేసింగ్ వెస్ట్ అన్నప్పుడు డిఫాల్ట్గా మనం అది నార్త్ అని తీసుకుంటాము, అందరూ కూడా నార్త్ ఫేసింగ్ అని తీసుకుంటాము. ఇక్కడ టెర్మినాలజీలో వాళ్ళు మనల్ని ఏమని మెన్షన్ చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి నేను ఒక పాయింట్ ఇస్తున్నాను చూడండి. ఏ ఈజ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ లేదా థర్డ్ ఫ్రమ్ ద నార్త్ ఎండ్ అంటాడండి, ఓకేనా. నార్త్ ఎండ్ యాక్చువల్గా వెస్ట్ ఫేసింగ్లో నార్త్ ఎండ్ అంటే ఇదే కదా. ఇక్కడి నుంచి థర్డ్ పొజిషన్ అంట, 1 2 3, ఓకేనా. ఇలా చేసే కన్నా వెస్ట్ ఫేసింగ్ అన్నప్పుడు దీన్ని ఏమని తీసేసుకోమన్నాను? నార్త్ ఫేసింగ్గా తీసేసుకోమన్నాను, ఓకేనా. నార్త్ ఫేసింగ్. ఇప్పుడు చూడండి, ఇలా ఉన్న వాళ్ళని నేను హారిజాంటల్గా ప్లేస్ చేశాను అనుకోండి, నార్త్ ఎండ్ అంటే ఇదే కదా, ఓకేనా. అంటే రైట్ ఎండ్ నుంచి ఎన్నో పొజిషన్? థర్డ్ పొజిషన్, ఓకేనా. 1 2 3 దిస్ ఈజ్ ఏ అనమాట. ఇలా తీసుకోవాలి. నేను చెప్తుందంతా కూడా టెర్మినాలజీ, ఓకేనా. ఫేసింగ్ క్లియర్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫేసింగ్ ఈస్ట్ అన్నా వెస్ట్ అన్నా నార్త్గా తీసేసుకోండి, ఓకేనా. నార్త్గా తీసుకుని ఆన్సర్స్ అనేవి చేయండి, చాలా ఈజీగా వస్తాయి, ఓకేనా. నా పాయింట్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడంటే, వీ హ్యావ్ 9 ఎంప్లాయీస్ అండి. KLMNOPQRS ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్ అండ్ దే ఆర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, ఓకేనా. దే ఆర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నారంట. మీకు క్లారిటీ రావడానికి నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఈస్ట్ ఫేసింగ్, ఓకేనా. ఓకేనా. ఈస్ట్ ఫేసింగ్ అంటే చూడండి, ఈస్ట్ ఫేసింగ్లో ఇది నార్త్ ఎండ్, ఇది సౌత్ ఎండ్, అవునా. ఇప్పుడు నేను హారిజంటల్గా తీసేసుకున్నాను, అంటే వీళ్ళందరినీ కూడా నార్త్ ఫేసింగ్ అని తీసుకున్నాను, ఓకేనా. నార్త్ ఫేసింగ్ అని తీసుకున్నాను. వెరీ సింపుల్ పాయింట్ చూడండి. హారిజంటల్గా తీసుకున్నప్పుడు ఇది నార్త్ ఎండ్ ఇక్కడేగా వచ్చేది, సౌత్ ఎండ్ ఇక్కడేగా వచ్చేది, ఓకేనా. వెరీ సింపుల్. నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది రైట్ ఎండ్, ఓకేనా. ఇదే ఎండ్ లెఫ్ట్ ఎండ్. మనకి రైట్ ఎండ్ ఏదైతే ఉందో అది సౌత్ ఎండ్, ఓకేనా. అండ్ లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అది నార్త్ ఎండ్, ఓకేనా.
సో నార్త్ అని తీసుకుని చెయ్యండి, మీకు ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏమన్నారు చూడండి, ఓ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ ఎమ్. ఓకేనా, ఎమ్కి థర్డ్ రైట్. ఓకేనా, నార్త్ ఫేసింగ్ కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఓ. ఓకేనా, నెక్స్ట్ కే ఈజ్ థర్డ్ రైట్, కే ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఓకేనా, సో పీకి ఇక్కడ రాస్తున్నాను చూడండి, పీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట, కే అనేది ఉండాలి. ఓకేనా, రైట్. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఓ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ ఎమ్, ఎమ్కి థర్డ్ రైట్, ఎమ్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఓ. ఓకే, రైట్. ఈ రెండింటికి కనెక్షన్ లేదు కాబట్టి పక్కన కట్ షాట్లో రాసుకుంటున్నాను. ఓకేనా, క్వశ్చన్ ఎప్పుడు సెకండ్ టైం చదవకూడదు. ఓకేనా, ఒక లైన్ చదివినప్పుడు 2 or 3 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఆ 2-3 పాసిబిలిటీస్తో వెళ్తాం. ఇన్ కేస్ మనకి కనెక్షన్ అనేది దొరకలేదు అనుకోండి. ఓకేనా, కనెక్షన్ ఇదొక స్టేట్మెంట్ చూడండి ఒకసారి, ఇదొక స్టేట్మెంట్ మనకి ఎక్కడ కనెక్షన్ దొరకలేదు కదా. కనెక్షన్ దొరకనప్పుడు వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ కనెక్టింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఆ రెండింటిని కనెక్ట్ చేయాలి. ఓకేనా, మీకు కనెక్షన్ లేదనుకోండి, అది కట్ షాట్లో మీరు పక్కన రాసుకుని కనెక్షన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ కనెక్టింగ్ వచ్చాక మనం చాలా క్లియర్గా ఆ పాయింట్స్ని కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడంటే క్యూ ఈజ్ బిట్వీన్ పి అండ్ ఎస్. ఓకేనా, పీకి ఎస్కి మధ్యలో ఎవరు ఉండాలంట, క్యూ ఉండాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఎన్ ఈజ్ ఫోర్త్ రైట్ ఆఫ్ ఎమ్. ఓకేనా, ఎమ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, కనెక్ట్ చేయొచ్చు కదా, ఈ రెండు కనెక్ట్ చేయొచ్చు. కనెక్టింగ్ అంటే ఏం లేదు, కామన్ పాయింట్ బేస్ చేయండి. ఓకేనా, ఎన్ ఈజ్ ఫోర్త్ రైట్ ఆఫ్ ఎమ్, ఎమ్కి ఫోర్త్ రైట్. చూడండి ఒకసారి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్లో ఇక్కడ ఎవరు వస్తారు, ఎన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ పి ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎన్. ఓకేనా, ఈ ఎన్కి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉండాలంట, పి అనేది ఉండాలంట. పి అనేది ఉండాలంట. ఓకేనా, ఎప్పుడైతే మనం పిని కనెక్ట్ చేసామో పీకి ఇక్కడ కనెక్షన్ చూడండి ఒకసారి, కనెక్షన్ ఉంది. పీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు రావాలి, కే రావాలి. ఓకేనా, సో నాట్ ఫేసింగ్ కాబట్టి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఇక్కడ ఎవడొస్తాడు, కే అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, కే అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఇచ్చాడని మనకి. ఓకేనా, పీకి ఎస్కి మధ్యలో ఎవరు రావాలంట, క్యూ రావాలి. ఓకేనా, సో పీకి ఇటువైపు నాకు ఛాన్స్ లేదు కదా, ఇటువైపు ఛాన్స్ లేదు కాబట్టి పీ, క్యూ అండ్ ఎస్. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ మొత్తం ఆ రోలో ఎంతమంది ఉండాలి, 9 మెంబర్స్ ఉండాలి. ఒకసారి కౌంట్ చేద్దామా ఎంతమంది వచ్చారు అనేది. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ వచ్చారు. ఆ 9th పొజిషన్ అనేది ఇటువైపు అయినా ఉండొచ్చు. ఓకేనా, ఎక్కడైనా ఉండొచ్చు అండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, ఆర్ ఈజ్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఓకి ఫోర్త్ లెఫ్ట్ అంట. ఫోర్త్ లెఫ్ట్లో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు రావాలంట, ఆర్ అనేది రావాలి. ఓకేనా, నా కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకి మిగిలిపోయిన లెటర్ ఏంటో చూడండి. మిగిలిపోయిన లెటర్ ఎల్ ఎక్కడా లేదు కాబట్టి మిగిలిపోయిన లెటర్ అనేది ఎల్ ఎక్కడ రాసుకోవాలి. ఓకేనా, ఐ థింక్ కండిషన్స్ అన్నీ సరిపోయినాయి కదా. కాబట్టి ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. ఓకేనా, క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు, హూ ఈజ్ ఫోర్త్ రైట్ ఆఫ్ కేకి ఫోర్త్ రైట్. ఓకేనా, కేకి ఫోర్త్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ ఎవరు వస్తారు, క్యూ. సో క్యూ అనేది మనకు ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట. సో ఇక్కడ నేను చెప్తుందంతా కూడా ఏంటంటే, మీ క్వశ్చన్లో ఫేసింగ్ ఈస్ట్ అని కానీ వెస్ట్ అని కానీ ఇచ్చాడని మీరు ఎక్కడ కంగారు పడకండి. నార్త్ అని తీసుకోండి. ఏమని తీసుకోవాలి, నార్త్ అని తీసుకుని ఆన్సర్స్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడంటే వీ హ్యావ్ 7 ఫ్రెండ్స్ అండి. ఎంతమంది ఉన్నారు, 7 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకేనా, చందన్, అమన్, ఫలక్, మనోజ్, మహిమ, బోని, ఫతిమా ఆర్ సిట్టింగ్ అండ్ దే ఆర్ ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు నేను క్లియర్గా మీకు చెప్పాను. ఫేసింగ్ ఈస్ట్ అంటే నార్త్ అని తీసుకోండి. ఓకేనా, సో ఇది మనకి సౌత్ ఎండ్ అవుతుంది. ఇదేమండి సౌత్ ఎండ్, ఇది మనకి నార్త్ ఎండ్ అవుతుంది. ఓకేనా, సో ఏమీ లేదు అక్కడ, నార్త్ ఫేసింగ్ అని తీసేసుకున్నాం కదా. మనకి రైట్ ఎండ్ ఏదైతే ఉందో అదే సౌత్ ఎండ్, మనకి లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అదే నార్త్ ఎండ్ అనమాట. ఓకేనా, వెరీ సింపుల్ పాయింట్ చూడండి. వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది నార్త్ ఎండ్ అవుతుందండి, ఇది సౌత్ ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు నేను
ఇలా ఉంది వెర్టికల్గా, ఇలా తీసుకొచ్చానంటే ఇది నార్త్ ఎండ్, ఇది సౌత్ ఎండేగా, అదే నేను చేస్తున్నాను. ఓకేనా, నేను కొత్తగా ఏం చేయట్లేదండి, ఉన్నదాన్నే వెర్టికల్గా ఉన్న వాళ్ళని హారిజెంటల్గా ప్లేస్ చేస్తున్నా. హారిజెంటల్గా ప్లేస్ చేసినప్పుడు ఇది నార్త్ ఎండ్ అవుతుంది, ఇది సౌత్ ఎండ్ అవుతుంది. క్లియర్గా అర్థమవుతుంది అనుకున్నా. ఏమీ లేదు, ఫేసింగ్ ఈస్ట్ అన్నప్పుడు నార్త్గా తీసుకోండి. మనకి ఈ రైట్ ఎండ్ ఉంది కదా, రైట్ ఎండ్ ఉంది కదా, ఇది సౌత్ ఎండ్ అవుతుంది. లెఫ్ట్ ఎండ్ ఉంది కదా, అది నార్త్ ఎండ్ అవుతుంది, అంతే. ఓకేనా. నా పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడంటే చందన్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫాతిమా. ఓకేనా, ఫాతిమాకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు రావాలంట? చందన్ రావాలి. ఇమ్మీడియట్ రైట్లో ఎవరు రావాలి? చందన్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఫాతిమా ఈజ్ 4th రైట్ ఆఫ్ ఫలక్. ఈ ఫాతిమా ఫలక్కి 4th రైట్ అంట. ఓకేనా, ఫలక్కి 4th రైట్, ఫలక్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, 4th రైట్. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ చూడండి అరేంజ్మెంట్ ఎంత కంప్లీట్ అయింది మనకి? 1 2 3 4 5 6. ఇప్పుడు ఆ 7th పొజిషన్ ఎక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. ఎన్ని పాసిబిలిటీస్? 2 పాసిబిలిటీస్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే మనోజ్ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బోత్ అమన్ అండ్ బోని. ఓకేనా, అమన్ అండ్ బోని, అమ్మనికి బోనీకి మధ్యలో ఇమ్మీడియట్గా ఎవరు రావాలంట? మనోజ్ రావాలి, మనోజ్. ఓకేనా, నెక్స్ట్. ఓకేనా, సో ఈ పాయింట్ నేను కట్ షాట్లో రాసుకున్నా. ఎందుకు? నాకు అమ్మని కానీ మనోజ్ కానీ బోని కానీ ఎవరు కూడా మనం తీసుకున్న అరేంజ్మెంట్లో కనెక్షన్ లేదు కదా, కనెక్షన్ లేదు కాబట్టి అది కట్ షాట్లో పక్కన రాసుకున్నా. వన్స్ కనెక్టింగ్ వచ్చిన వెంటనే నేను కనెక్ట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఫలక్ ఊ అంటే ఫలక్ గురించే కదా మాట్లాడుతుంది. ఫలక్ ఈజ్ 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ అమన్. ఓకేనా, 3rd టు ద లెఫ్ట్ ఆఫ్ అమన్. ఓకేనా, అంటే ఈ ఫలక్ అనేవాడు అమ్మనికి 3rd లెఫ్ట్ అంట. ఓకేనా, చూడండి అమ్మని ఇక్కడ తీసుకుంటేనే కదా మనకి ఆ ఛాన్స్ ఉంటుంది. అమ్మనికి చూడండి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎక్కడ ఎవరు వస్తాడు? ఫలక్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను అమ్మని బేస్ చేసుకున్నానో, అమ్మని ఫిక్స్ చేసుకున్నానో, అమ్మనికి నైబర్గా ఇమ్మీడియట్గా మనోజ్ రావాలి, మనోజ్కి నైబర్గా బోని రావాలి. అంటే ఇప్పుడు నాకు అమ్మనికి ఇమ్మీడియట్ నైబర్గా మనోజ్ ఇక్కడ ఛాన్స్ లేదు కదా, అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ మనోజ్ ఇక్కడేగా రావాల్సింది. ఓన్లీ ఛాన్స్ ఆఫ్ మనోజ్, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బోని. ఓకేనా, నా ఇప్పుడు కామా పెట్టి ఈజ్ అంటున్నాడు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏమని చెప్పాను? అండ్ అని కానీ బట్ అని కానీ ఒక లైన్ స్టార్ట్ చేసి కామా పెట్టి ఈజ్ అని కానీ ఇవ్వడం జరిగితే ఇవి ఎప్పుడూ కూడా ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫలక్. ఓకేనా, ఫలక్ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఓకేనా, ఈ ఫలక్ అనేవాడు ఒక ఎండ్ పొజిషన్ అంట. మరి వీడు ఎండ్ పొజిషన్ అంటే ఆ రోలో మిగతా వాళ్ళందరూ కూడా ఇటువైపుగా రావాల్సింది. ఒకసారి కౌంట్ చేద్దాం చూడండి, మొత్తం రోలో ఎంతమంది ఉన్నారంట? 7 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, 1 2 3 4 5 6 అండ్ 7th వన్. ఓకేనా, ఆ మిగిలిపోయిన పర్సన్ ఎవరండి మనకి? ఆ మిగిలిపోయిన పర్సన్ మనకి మహిమ. ఓకేనా, మహిమ మిగిలిపోయింది కాబట్టి ఆ మిగిలిపోయిన పర్సన్ ఇక్కడ తీసుకోండి, మహిమ. ఓకేనా, నా క్వశ్చన్ ఏమన్నాడో చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మహిమ పొజిషన్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బోని. ఓకేనా, బోనీకి ఇమీడియట్ లెఫ్ట్ ఛాన్స్ ఉందంటే కాదు. ఓకేనా, ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోని అండ్ ఫాతిమా. ఓకేనా, బోనీకి ఫాతిమాకి ఇమీడియట్ నైబర్గా ఉందంటే కాదు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ చందన్కి ఇమీడియట్ రైట్ అంటే ఇది కూడా కాదు. 4th రైట్ ఆఫ్ మనోజ్ నుంచి చూస్తే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, 4th రైట్ ఆఫ్ మనోజ్ సరిపోయింది కాబట్టి సో వీ క్యాన్ గో విత్ ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే వీ హ్యావ్ 6 ఫ్రెండ్స్ అండి. ఎంతమంది ఉన్నారు? 6 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకేనా, ABCDEF దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ వెస్ట్. ఇక్కడ చూడండి ఫేసింగ్ వెస్ట్ అన్నాడు. ఓకేనా, ఫేసింగ్ వెస్ట్ అన్నా ఈస్ట్ అన్నా నార్త్గా తీసేసుకోండి, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఫేసింగ్ వెస్ట్ అన్నా ఈస్ట్ అన్నా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఫేసింగ్ నార్త్ అని తీసుకోండి. చూడండి వెరీ సింపుల్ పాయింట్, మీకు ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను. ఫేసింగ్ వెస్ట్ అన్నప్పుడు ఇలానేగా అందరూ కూడా కూర్చునేది, వెస్ట్ డైరెక్షన్లో కూర్చుంటారు. ఓకేనా, అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన టెర్మినాలజీ ఏంటంటే చూడండి, ఇది నార్త్ ఎండ్ అవుతుందండి, ఇదే ఎండ్ నార్త్ ఎండ్. ఓకేనా, ఇదే ఎండ్ సౌత్ ఎండ్. ఇప్పుడు
హారిజెంటల్ వెర్టికల్గా ఇలా కూర్చున్నారు వాళ్ళు. ఇలా కూర్చున్న వాళ్ళని నేను హారిజెంటల్ పొజిషన్లోకి ఇలా తీసుకొస్తున్నాను. హారిజెంటల్ పొజిషన్లోకి ఇలా తీసుకొస్తున్నాను. చూడండి ఒకసారి. హారిజెంటల్ పొజిషన్లోకి ఇలా తీసుకొస్తున్నానంటే చూడండి, వెర్టికల్గా ఉన్నది హారిజెంటల్గా ఇలా తీసుకొస్తున్నానంటే ఈ పొజిషను లాస్ట్లో ఇక్కడికేగా వచ్చేది, ఈ పొజిషను ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ పొజిషను లాస్ట్ ఇక్కడ వస్తుందంటే ఇది నార్త్ ఎండేగా, ఇదే ఎండ్ సౌత్ ఎండ్ అనమాట. వెరీ సింపుల్. ఫేసింగ్ వెస్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి రైట్ ఎండ్ ఏదైతే ఉందో అదే నార్త్ ఎండ్ అవుతుంది. ఓకేనా. మనకి లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అదే మనకి సౌత్ ఎండ్ అనమాట. ఓకేనా. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే కొన్నిసార్లు మన క్వశ్చన్లో సౌత్ ఎండ్ అంటాడు, నార్త్ ఎండ్ అంటాడు. సార్ ఈ సౌత్ ఎండ్ ఆ నార్త్ ఎండ్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. ఓకేనా. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. మీకు ఒక విషయం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను డీల్ చేస్తున్న ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్సేనండి, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్సే. ఓకేనా. ఇది దృష్టిలో పెట్టుకొని మీకు ఇన్ డీటెయిల్డ్గా మీరు ఎగ్జామ్లో ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. రైట్, ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడంటే డి ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. ఓకేనా. డి అనేది ఒక ఎండ్లో అంట. ఓకేనా. డి అనేది ఒక ఎండ్ పొజిషన్ అంటే అది లెఫ్ట్ ఎండ్ అవ్వచ్చు, రైట్ ఎండ్ అవ్వచ్చు. ఓకేనా. ఎంతమంది ఉన్నారు రోలో? 6 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది? 6 మెంబర్స్. అది లెఫ్ట్ ఎండ్ అవ్వచ్చు లేదా రైట్ ఎండ్ అవ్వచ్చు. ఓకేనా. లేదా రైట్ ఎండ్ అవ్వచ్చు. ఓకేనా. ఇది ఎండ్ పొజిషన్ కాబట్టి 2 3 4 5 6 ఇది ఎండ్ పొజిషన్ కాబట్టి 2 3 4 5 6. ఓకేనా. నా ఇంకేమంటున్నాడంటే ఫేసింగ్ వెస్ట్ అన్నప్పుడు నార్త్గా తీసేసుకోండి, నార్త్గా తీసుకుంటేనే మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఏమన్నాడంటే బి ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ డి. ఓకేనా. డీకి థర్డ్ లెఫ్ట్, ఇక్కడ ఇది ఎండ్ పొజిషన్ కాబట్టి డీకి థర్డ్ లెఫ్ట్ ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. అంటే ఈ కండిషన్ ఫెయిలే కదా. ఓకేనా. తీసేసేయండి. డీకి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఎవరు వస్తారు? మనకి బి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడంటే ఏ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఏ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. ఓకేనా. బికి ఇమీడియట్ రైట్లో ఎవరు రావాలంట? ఏ రావాలి. ఓకేనా. ఏ రావాలి. నెక్స్ట్ ఏ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ బీసీ. ఓకేనా. ఈ ఏ అనేది బీసీకి నైబర్ అంట. ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బి ఇక్కడేగా రావాల్సింది. ఏ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అండ్ సి. బీకి సికి మధ్యలో ఏ అనేది రావాలంట. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడంటే ఈ సిట్టింగ్ ఎట్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద రో. ఓకేనా. ఈ సిట్టింగ్ ఎట్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద రో. ఈ అనేది మనకి ఈ పొజిషన్లోకి వస్తుంది. ఓకేనా. ఆ రోలో ఫస్ట్ పొజిషన్ అనేది ఈ అంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే ఎఫ్ ఈ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఓకేనా. బికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ అనేది రావాలంట. ఓకేనా. ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ అనేది రావాలి. ఓకేనా. నా క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్. ఓకేనా. ఏకి ఎఫ్కి నైబర్ పొజిషన్లో ఎవరు రావాలి? బి అనేది రావాలి. సో బి అనేది మనకి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ డి అనమాట. ఓకేనా. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. ఓకేనా. అర్థమవుతుందా మీకు? సో నేనేమన్నానంటే వెరీ సింపుల్ అండి. మీకేమీ లేదు. జస్ట్ మీరు ఫేసింగ్ వెస్ట్ అన్నా ఈస్ట్ అన్నా సరే టేక్ ఇట్ యాజ్ నార్త్ డైరెక్షన్గా తీసుకుని చెయ్యండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఏమన్నాడంటే వీ హ్యావ్ 6 ఫ్రెండ్స్ అండి. దే ఆర్ ఫేసింగ్ ఈస్ట్. ఓకేనా. ఈస్ట్ ఫేసింగ్ అన్నాడు. ఓకేనా. వాళ్ళందరూ కూడా ఈస్ట్ ఫేసింగ్ అన్నాడు. ఓకే. వాళ్ళందరూ కూడా ఈస్ట్ ఫేసింగ్ అన్నాడు. ఓకేనా. ఈస్ట్ ఫేసింగ్ అన్నప్పుడు ఇది మనకి నార్త్ ఎండ్ అవుతుంది. అవునా. ఇది మనకి సౌత్ ఎండ్ అవుతుంది. అవునా. ఓకేనా. నార్త్ ఎండ్, సౌత్ ఎండ్. ఓకే. సో నా పాయింట్ వీళ్ళు నేను ఎలా తీసుకొచ్చాను అనుకోండి. ఓకేనా. ఇదేమవుతుందంటే వాళ్ళు నార్త్ ఫేసింగ్ అవుతారు, వాళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్. ఓకేనా. సో ఇది మనకి నార్త్ ఎండ్ అవుతుంది, ఇది మనకి సౌత్ ఎండ్ అవుతుంది. అంటే ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఏదైతే ఉందో అదే మనకి సౌత్ ఎండ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అదే మనకి నార్త్ ఎండ్. ఓకేనా. నా పాయింట్ నెంబర్ 1 చూడండి. సి ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఓకేనా. సి అనేది ఏఈ మధ్యలో ఉందంట. ఏఈ మధ్యలో ఉంది. వీరు ఇలానే తీసుకోవాలి. ఏ అండ్ ఈని ఇలానే తీసుకోవాలి, ఏం రూల్ లేదు కదా. ఓకేనా. వాళ్ళు రివర్స్ అవ్వచ్చు. ఓకేనా. ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి? 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ బి ఈజ్ జస్ట్ రైట్ ఆఫ్ ఈ. ఓకేనా. జస్ట్ అంటే ఇమ్మీడియట్ పొజిషన్ కదా. ఈకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉండాలంట? బి అనేది రావాలంట. ఓకేనా.
ఇక్కడ చూసుకుంటే ఈకి ఇమీడియట్ రైట్ ఛాన్స్ ఉందా, నాకు ఛాన్స్ లేదు, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అన్నట్టే కదా, ఈ కండిషన్ అనేది ఫెయిల్. ఓకేనా, బట్ అంటున్నాడంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బి కదా. ఓకేనా, బి ఈజ్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ డి. ఓకేనా, ఈ బి అనేది డికి జస్ట్ లెఫ్ట్. ఓకేనా, జస్ట్ లెఫ్ట్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడంటే ఎఫ్ ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్. రైట్ ఎండ్ పొజిషన్లో ఎఫ్ రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎఫ్ ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా, ఐ థింక్ కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. చూడండి ఒకసారి, ఐ థింక్ కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నా ద క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఓకేనా, ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు, ఎఫ్ అనేది రావడం జరిగింది కాబట్టి సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి, ఏ టు జీ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ లైన్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా, నార్త్ అని తీసేసుకోండి. ఓకేనా, నార్త్ అని తీసేసుకోండి. రైట్, నార్త్ అని తీసేసుకుంటే మనకి వెరీ సింపుల్ అండి. నార్త్ అని తీసేసుకుంటే దే ఆర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్ కదా, దే ఆర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్. ఇది నార్త్ ఎండ్, ఇదే ఎండ్ అండి సౌత్ ఎండ్. అవునా, నేను ఇలా ఉన్నారు, వెర్టికల్గా ఇలా ఉన్నారు, ఇలా తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ ఎండ్ అనేది నార్త్ ఎండ్ అవుతుంది, ఈ ఎండ్ అనేది ఏమవుతుందండి సౌత్ ఎండ్ అవుతుంది. క్లియరా, అంటే ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఏదైతే ఉందో అదే మనకి సౌత్ ఎండ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఏదైతే ఉందో అదే మనకి నార్త్ ఎండ్. ఓకేనా, నా పాయింట్ నెంబర్ 1 చూడండి. సి ఈజ్ అ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఓకేనా, డీకి ఇమీడియట్ రైట్లో. ఓకేనా, డీకి ఇమీడియట్ రైట్లో సి అనేది తీసుకోవాలి, డీకి ఇమీడియట్ రైట్లో సి అనేది తీసుకోవాలి. నెక్స్ట్ బి ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఓకేనా, ఒక ఎండ్ పొజిషన్లో బి అనేది రావాలి. ఓకే, ఒక ఎండ్ పొజిషన్లో బి అనేది రావాలి. ఓకేనా, అండ్ ఈ హ్యాజ్ ఈజ్ నైబర్, అంటే బీకి నైబర్గా ఈ అనేది రావాలి. ఓకేనా, ఎండ్ అంటున్నాడంటే అది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ అవ్వచ్చు, ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అవ్వచ్చు. ఎన్ని పాసిబిలిటీస్తో వెళ్ళొచ్చు, 2 పాసిబిలిటీస్. ఓకేనా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ అవ్వచ్చు లేదా ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అవ్వచ్చు. ఓకేనా, మరి ఇది ఎండ్ పొజిషన్ అంటున్నామంటే మొత్తం ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్. ఓకేనా, 2 3 4 5 6 7. ఓకేనా, మరి ఇది ఎండ్ పొజిషన్ కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఇటువైపే ఉండాలి. ఇది ఎండ్ పొజిషన్ కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఇటువైపు ఉండాలి. 2 3 4 5 6 and 7. ఓకేనా, బీకి నైబర్గా ఎవరు ఉండాలన్నాడు, ఈ అనేది రావాలి, బీకి నైబర్గా ఈ అనేది రావాలి, బీకి నైబర్గా ఈ అనేది రావాలి. గుడ్. నెక్స్ట్ ఏమన్నాడంటే జీ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఓకేనా, ఈకి ఎఫ్కి మధ్యలో జీ అనేది రావాలంట. ఓకేనా, ఈకి ఎఫ్కి మధ్యలో జీ అనేది రావాలి, అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ జీ, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎఫ్ కదా, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ జీ, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎఫ్ కదా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే డి ఈజ్ సిట్టింగ్ థర్డ్ ఫ్రమ్ ద సౌత్ ఎండ్. ఇక్కడ వచ్చిందండి ఈ టర్మ్. ఓకేనా, సౌత్ ఎండ్ అంటే రైట్ ఎండే కదా, రైట్ ఎండ్ నుంచి థర్డ్ పొజిషన్. ఓకేనా, రైట్ ఎండ్ నుంచి థర్డ్ పొజిషన్. ఓకేనా, 1 2 3 ఇక్కడ ఎవరు రావాలి, డి రావాలి. ఓకేనా, రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ పొజిషన్ 1 2 3. నాకు ఛాన్స్ ఉందా, ఛాన్స్ లేదు, అంటే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ డీకి ఇమీడియట్ రైట్లో ఎవరు రావాలి, సి అనేది రావాలి. ఓకేనా, నా ఐ థింక్ కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నాకు మిగిలిపోయిన లెటర్ ఎవరు, ఏ. ఓకేనా, నా క్వశ్చన్ ఏమంటున్నాడంటే హూ ఆర్ ద పర్సన్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏ అండ్ బి. ఓకేనా, ఏ అండ్ బి, సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. ఓకేనా, సో క్లియర్గా మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అన్న పాయింట్ క్లారిటీ వచ్చింది అనుకున్నాను. వెరీ సింపుల్ అండి, ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చినప్పుడు నార్త్ అని తీసేసుకుంటే మీకు చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా, వీటిని ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.